సమావేశమైంది ఎందుకంటే నా మొగుడేమో పని పాట లేకుండా పనికి రాకుండా పోయినా నా చెల్లెలి మొగుడు గారు నా మరిది గారు అమెరికాలో పనిచేసేంత గొప్ప స్థాయికి ఎదిగారు. అందుకని మనమందరం కలిసి బొంబాయి వెళ్లి ఆయన గారిని ఫ్లైట్ ఎక్కించి సాగనంపి రావాలని మా నాన్న నిర్ణయించారు. ఎవరెవరు బొంబాయి వస్తారో చేతులెత్తండి. అవును, నువ్వెందుకు చేయొత్తావు? ఇంటల్లుని నేనే చేయట్లేదు, నువ్వు చేయొత్తావురా? మర్యాదగా దించు, లేకపోతే తింటానికి చేయి ఉండదు. నాన్న, మా ఆయన మాత్రం చెయ్యట్లేదు, ఆయన్ని మాత్రం కట్ చేసి మిగతా అందరికీ టికెట్లు తెప్పించండి. తప్పు చేసావు కదన్నా. నేనేం తప్పు చేశాను రా? బొంబాయిలో ఉండే ఫిగర్లు హల్వాలా భలే ఉంటారన్నా. నీలాంటి దేశవాళీ క్యాండిడేట్ వాళ్ళ కంట్లో పడ్డాడే అనుకో, టపీమని పట్టుకెళ్ళిపోయి ఒక్కొక్కరింట్లో 5 రోజులు ఉంచుకుని ఆనందపడిపోతారన్నా. 5 రోజులా? ఏంట్రా నువ్వు అనేది? ముందు టికెట్ బుక్ చేయమని మిగతా మ్యాటర్ తర్వాత చెప్తాను. ఓకే, నేను చెప్తే వాల్యూ పొద్దుగా నువ్వే చెప్పు. చెప్పు. ఏ ప్రాబ్లం లేదు అన్నని కష్టపడి బతిమాలి ఒప్పించేశాను, వచ్చేస్తానన్నారు. ఇప్పుడు మీ అందరికి సంతోషమేగా? ఇప్పుడు ఆయన్ని బతిమాలి బామాలి తీసుకెళ్ళినా అక్కడ ఆయన చించేదేమీ లేదు. ఇక్కడే ఉండి పంచాయతీలు చూసుకోమని చెప్పండి. ఏంటే ఓ పెద్ద మనిషి బట్టతలడు మన కుటుంబం మీద ఉన్న గౌరవంతో మాట్లాడుతుంటే ఆయన ఎదురెక్కించి మాట్లాడతావు నువ్వు? టికెట్ ఏమని చెప్పు. అయితే మీరు వస్తానని చెప్తున్నాను కదా, వేమను. సరే నాన్న, ఈయనకి ఓ టికెట్ తెప్పించండి. ముసల్దాన్ని మోసుకు రావడానికైనా ఉంటా. ముసల్దాన్ని మోయడానికి? ముసల్దే ఉందన్నా, ఈజీగా మోసేచ్చు. ముఖ్యమైన విషయం ఏంట్రా? బొంబాయిలో మనం దిగ్గానే మీ తోడళ్ళు అడిగి సపరేట్ గా నువ్వు రూమ్ వేయించుకో. అప్పుడే నువ్వు అనుకున్న డ్యూట్లు పాడుకోవచ్చు. రండి 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 అయ్యా, రండి. నమస్కారం నమస్కారం. రండి రండి. నమస్కారం నమస్కారం అయ్యా, రండి. నీకు చోకులు అయ్యండి, చేపలాంటి అట్లా రాక పంపు తట్టుకోలేకపోతున్నానా? ఇదేంట్రా రేషన్ కొట్లో క్యూ కట్టినట్టు కట్టారు? ఏమైంది? ఎవరో లోపలికి పోయి బయటికి రావట్లేదు. వాడెవడో కానీ బయటికి రావాలి. వాడు ముఖం మన వెంకట స్వామి అన్నారా? అన్నా, అది ముగించి రావడానికి ఇంతసేపు ఏంటన్నా? రాత్రి రైలు ఎవరు నిద్రపనిచ్చారా? అందుకే కాసేపు లోపల పడుకున్నాను. ఆ మాత్రం ఓర్చుకోలేరా? అయినా అక్కడ ఎవడైనా పడుకుంటాడా? నోర్మోయ్, ఇప్పుడు ఏమైందిరా? ఇద్దరు రైలు పరిగణించుకోండి. ఇద్దరా? ఒక దాంట్లో ఇద్దరు. నేను నీకేం చెప్పాను? నేను బొంబాయికి రాగానే నా సెపరేట్ గా రూమ్ ఏమని బ్రదర్ చెప్పాను. చెప్పారు లోపల అర్జెంట్ గా ఇది వచ్చి బాబు బాబు అన్నగారు ఉండడానికి ఎక్కడ ఏర్పాటు చేశారని అడగమన్నారు. ఏ అది ఆయన అడగలేరా పాపం? ఏం లేదు, మీకు అన్నంటే విపరీతమైన గౌరవం కదా, డైరెక్ట్ గా అడిగితే కంగారు పడతారని నన్ను అడగమన్నారు. ఏంట్రా నా మాత్రం నేను చూస్తుంటే మధ్యలో అన్నగారు పిలిచింది నేనే. అడిగితే నేను ఏర్పాటు చేస్తుండేవాడిగా. రండి. అత్తయ్య చేతి వంట వద్దని చెప్పానా? పదా బాబాయ్ బావగారు పెదనాన్న ఏంటి అలా కింద పడుకున్నారు? ఇదిగోండి తుండు కూడా తీసుకోండి. తీసుకొచ్చాడు ఈ తలకద పెట్టుకోండి. హాయిగా హాయిగా పడుకోండి, కాలు చాపుకోండి. అది అది బాగా చాపుకోవచ్చు. ఇంకా అన్నగారు రండి, రూమ్ రెడీ చేశాను మీకు. రండి, హాయిగా ఇక్కడ పడుకోవచ్చు. ఏంటి ఇక్కడ పడుకోవాలా? సర్దుకుంటే సరిపోతుంది. ఏం బ్రదరు వేళాకోళంగా ఉందా? రూమ్ వేయమంటే ఇక్కడ పడుకోమంటావా? వీళ్ళు ఎవరో తెలుసా? మహాముద్రగాళ్ళు. వీళ్ళ పక్కన పడుకున్నా ఉంటే తెల్లవారేసరికి నా జీవితం నాశనం అయిపోతుంది తెలుసా నీకు? అసలు తోడళ్ళు అంటే ఎవరో తెలుసా? ఎవరు? అక్కా చెల్లెల్ని కట్టుకునే వాళ్ళు అని అర్థం. ఏంటి నా పెళ్ళాం తాగిన ఎంగిల్ పాలు తాగిందా నీ పెళ్ళాం తెలుసా? దాన్ని కట్టుకున్న నీకెంత పౌరుంటే నాకెంత ఉండాలి? నిన్ను నమ్ముకొని 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చాను. మరి అదిగా నాకు రూమ్ అయ్యి ఇప్పుడు ఏమంటావు? ఇక్కడ పడుకోరంట. అవును 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 చెప్పరా? అయితే బయలుదేరు. ఏంటి ఊరికి బయలుదేరు అంటున్నా. ఏంటి బ్రదరు, నేను ఇక్కడ పడుకున్నాను కానీ పైన పడుకున్నా చెప్పానా? ఏంటి నీకు అంత కోపం? మూసుకుని ఇక్కడే పడుకోరా. కొత్త బాత్రూమ్ గబ్బు చేసిన చాలకు ఇంకో రూమ్ కావాలా? అన్నగారికి బిర్యానీ రెడీ చేయండి. ఇప్పుడైనా వెళ్ళొచ్చా అన్న? పడుకో అన్న, ఎందుకు వచ్చిన కాలేదే? నేపాల్ నుంచి డైరెక్ట్ గా దిగిపోయి నన్ను తింటావు ఎందుకే? దేకోజీ. హాయ్ రవి. పిలిచావా? ఏ గౌతమ్, నేను రంగనాథ్ గారు కలవాలన్నారు పదా. దేనికి? అరగంట నుంచి దొబ్బుతోంది. ఏమరా సార్ పిలిచారా? బయట వచ్చి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంట్రా సార్? ఆటో షోలో సూపర్.
సూపర్ గౌతమ్. సార్ ఇది ఈ డిజైన్ R&Dకి పంపించాను. వాళ్ళు అప్రూవ్ చేసి అమెరికాకి పంపించారు. అక్కడ నుంచి నీకు ఇన్విటేషన్ వచ్చింది అంతే. సార్ ఎప్పుడు పంపించారు? పంపించాను సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ అ లాట్ సార్. సూపర్ సార్. లా ఉంది. సారీ Just put out the car. లీనా, వేర్ ఇస్ వైష్ణవి? వాడు ఊరికి వదిలిపెట్టను. థ్యాంక్స్. అసలు వాడి ఏయ్ కులు! Oh, good news. అమెరికాలో జరగబోయే డిజైనర్స్ మీట్ కి కంపెనీ రిప్రజెంట్ చేయడానికి నన్నే పంపిస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఏ డాక్టర్ నన్ను బయటికి పంపించిందో వాడి ముందే మన స్పీచ్ ఎలా ఉంది? కంగ్రాట్స్. ఒక నిమిషం వస్తాను. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే అది లవ్ మ్యారేజే అయి ఉండాలని ఒట్టు పెట్టుకున్నాం. మంచి కుర్రాళ్ల కోసం వెతకడం మొదలుపెట్టాం. మామా మామా అటువైపు. రే హాల్ నిండిపోయింది, పెట్టట్టుకురారా గొట్టం. ఏంటో చూపు. మీసం పెద్దదేగా. మీసం పెద్దదైతే మీసం పెద్దదైతే అందులో రెడ్ కలర్ షర్ట్ బాగున్నాడు కదా. అయ్యే వాడా రౌడీలా ఉన్నాడు. పోవే, నీ మీసాడు కంటే ఇతను ఎంతో బెటర్. పోవే, తనకి నచ్చాడంటుందిగా. పెళ్లి చేసే మావయ్య. లేదమ్మా, నేను చచ్చాకి పెళ్లి జరుగుతుంది. అయితే నువ్వు చావు. కన్నా తండ్రినే చావమంటావా? నువ్వు చచ్చాకే నా పెళ్లి జరుగుతుందంటే నువ్వు వాళ్ళ ఇళ్లలో పెద్ద యుద్ధమే జరిగింది. ఎవరూ ఒప్పుకునేట్టు కనపడలేదు. ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళతోనే పెళ్లి జరిగింది. వైష్ణవి, ఈ విషయం మా బాబుతో చెప్పేయ్. నాకే ఆ అదృష్టం లేదు. సత్యవతి, వైష్ణవికి ఆవదాల వలస నుంచి మంచి సంబంధం వచ్చింది. ఒరే సుబ్బయ్య, దీని వయసులో నాకు 2 పిల్లలు పుట్టేశారు. ఇంకా ఎన్నాళ్ళు ఉంచుకుంటావు? ఆ కోటికి తొందరగా 3 వేయించేసేయి. ముసలి నిన్ను చంపేస్తాను. ముక్కు మొహం తెలియని వాడిని ఎలా పెళ్లి చేసుకోవడం? దేవుడా, నాకు ఆ పరిస్థితి మాత్రం రానివ్వకని మొర పెట్టుకున్నాను. అక్క అక్క అక్క, ఏంటే? అక్క పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. వచ్చే నెల పెళ్లి. అక్క సిగ్గుపడుతుందా? దేవుడు కూడా ఏవి చేయలేకపోయాడు. అంతా అయిపోయింది. ఎలా ఉంటాడో నాకు కాబోయే భర్త. ఐషు, అమ్మమ్మని విసిగించుకో. రామ్మా, రా. ఆ కుర్చీ చేసుకొని పర్లేదు నాన్న, చెప్పండి. అల్లుడు గారి ఫ్లైట్ ఎన్నింటికి? రాత్రి 10ంటికి. సంతోషంగా ఉన్నావమ్మా? నాకే సంతోషంగానే ఉన్నా. మన అల్లుడు గారు ఆఫీస్ అవగానే తిన్నగా ఇంటికి వచ్చేస్తున్నారు కదా. వచ్చేస్తారే. ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? పని ఎక్కువగా ఉంటదేమో అని అడిగాను. కనీసం ఓవర్ టైం కూడా పని చేయరు. ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి. ఇదే ఫస్ట్ టైం నన్ను పాపని వదిలి వెళ్ళడం. అదే కొంచెం బాధగా ఉంది. సరే, వెళ్ళి పని ఉన్నట్టు చూసుకో. ఇంకా పిల్ల చేష్టలు పోలేదు. నాన్న కాఫీ ఇవ్వనా? ఇప్పుడు తర్వాత అవుతాలమ్మా. ఓకే బాయ్. ఒరే గుండు, అన్నా. నా ముందుండు. అరే అది చూడరా, ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళే దప్ప పండులు అలా తప్ప ఆడిపోతుంటే మనం చూస్తూ ఎలా ఉండగలవరా? అరే అంతా రెడీ చేసావా? రెడీ. మళ్ళీ మిస్ అవుతుంది కదా. ఈసారి మిస్ నువ్వు పని చేయి, మా బ్రదర్ ఊరు వెళ్తున్నాడు. నేను అడిగానని చెప్పి ఒక అమౌంట్ రెడీ చేయి. సరే అన్న. అడుగుతావుగా? అడుగుతా. వచ్చాడు. బాబు నమస్తే. ఏంటి? మా అన్న మీ తోడేళ్ళు మిమ్మల్ని అమౌంట్ అడగమన్నారు. ఇదిగో. ఇదేంటి బాబు అమౌంట్? అమౌంటా? అవునవును, ఇది అమౌంటేగా. కొట్టానంటే గుండె పగిలిపోద్దాం అనుకున్నావు. పెద్ద అమౌంట్ అడగరా. అన్నకి పెద్ద అమౌంట్ కావాలట బాబు. ఇదిగో. ఎంత ఉంటుంది బ్రదరు? టికెట్. నీ టికెట్ నాకెందుకు ఇస్తున్నావు? మీ టికెట్. నా టికెట్ నేను ఊరికి వెళ్ళే ముందు తీసుకుంటా. ఊరికి వెళ్ళడానికి ముందే ఇస్తున్నాను. ఏంటి? ఇందులో 20 మందికి టికెట్స్ ఉన్నాయి. నాకు 10 గంటలకి ఫ్లైట్, మీకు 8 గంటలకి ట్రైన్. 6 గంటలకు బయలుదేరితేనే టైం సరిపోతుంది. మీరు ఆ పని మీద ఉండండి. ఏంటే నిన్ను ఊరికి పంపిస్తానికి మేము వస్తే మమ్మల్ని పంపిస్తావేంటి? ఏంటమ్మా మీరు అక్కడ లేకపోతే ఆ ఊరిని పట్టించుకునే వాళ్ళెవరు? మరదల పిల్ల, బావగారితో పరాచకాలు ఆడడానికి ఇదే నా టైము. మా నాన్న మేము మా ఊళ్ళో ఉంటే ఫోన్ చేసి రండి బావా 10 రోజులు బొంబాయిలో ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళొచ్చని ఇప్పుడు ప్లేట్ మీద ఇస్తావా? అది పోయిన వారం. నేనంటోంది ఈ వారం. మాట్లాడే
బాంబేలో ఎక్కడ పడితే అక్కడ బాంబులు అవన్నీ పేలుతున్నాయి. పోలీసులు చూసుకుంటారా? నువ్వే బాంబు పేలుస్తున్నావు. అసలు మమ్మల్ని అందరిని రమ్మని ఎందుకు చెప్పావు? నేను 2 రోజులు హోటల్ రూమ్ వేసుకుని ఇక్కడే ఉంటాను. నువ్వు ఎందుకు ఉండాలనుకున్నావు నాకు తెలియదా? మావయ్య, అత్తయ్య, వదిన, అక్క. వెళ్ళిపోతావయ్యా, వెళ్ళిపోతావు బాబు. సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చిన వాళ్ళకే సెండ్ ఆఫ్ ఇస్తున్నావు. ఇది ఏమన్నా ధర్మంగా? మరిది గారు అని తయారైపోయావు. ఆయన ఊరు వెళ్తున్నారు. నువ్వు పదా పదా, నువ్వు కూడా రారా. ఊరు వెళ్ళేటప్పుడు ఎదురు నవ్వుతున్నా దరిద్రుడా. వదిన, అన్నయ్య గారు తప్పుగా అనుకుంటారేమో, మీరు కాస్త చెప్పండి. ఓకే. ఐషు, రాయరా. వస్తారు మాయ గారు, వస్తారా అత్తయ్య? నేను ఊళ్ళో లేని కదా, మీకు పెట్టుకో. ఫోన్ చేస్తుంటా. మాయ గారు వస్తాను. బాయ్ ఐషు.